ఆచి చికెన్ మసాలా. విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. అడ్డదారిలో కొలువులు సంపాదించి కొన్నేళ్లుగా వ్యవస్థను మోసం చేస్తున్న నకిలీ రాయిళ్ల గుట్టు రట్టయింది. విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న 69 మందిపై వేటు వేశారు. అసలు వీరికి సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? కడప జిల్లాలోని అత్యధికంగా నకిలీలు బయటపడడం వెనుక ఉన్న రాజకీయ కోణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కంచే చేను మేసినట్టు రక్షణగా ఉండాల్సిన చోటే అక్రమం రాజ్యమేలింది. విద్యుత్ సరఫరాలో అత్యంత కీలకమైన షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను నకిలీ సర్టిఫికెట్లతో కొల్లగొట్టారు. ఐటీఐ, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కనీసం చదవకపోయినా, క్వాలిఫికేషన్ లేకపోయినా కేవలం కాగితాలు సృష్టించి కొలువుల్లో చేరిపోయారు. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన ఏపీ ఎస్పీడీసీఎల్ యాజమాన్యం అంతర్గత విచారణ జరిపించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. విచారణలో మొత్తం 69 మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్టు అధికారికంగా నిర్ధారణ అయింది. ఇందులో జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 38 మంది అక్రమంగా ఉద్యోగాలు సంపాదించారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 16 మంది, చిత్తూరు, నెల్లూరులో 4 ఉద్యోగాలు పొందారు. ఇక తిరుపతి అలాగే అనంతపురం జిల్లాలో 3 చొప్పున ఉద్యోగాలు సంపాదిస్తే అటు అన్నమయ్య జిల్లాలో 1 ఉద్యోగం పొందారు. అయితే ఈ జాబితా చూస్తుంటే ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలోని ఈ అక్రమ నెట్వర్క్ బలంగా విస్తరించినట్టు స్పష్టమవుతోంది. అసలు చదువుకోకుండానే వీరికి సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? కడప జిల్లాలో 38 మంది అంటే ఇది చిన్న విషయం కాదు. దీని వెనుక ఒక పక్కా వ్యవస్థ పనిచేసినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ సిఫార్సులతో, అవుట్సోర్సింగ్ ఏజెన్సీల అండదండలతో వీరంతా చక్రం తిప్పారు. ఒక్కొక్క పోస్టుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడి చదివిన అర్హులైన అభ్యర్థులకు మొండి చేయి చూపి పైసలున్న వారికి, నాయకుల అనుచరులకు ఈ పోస్టులు కట్టబెట్టారనే విమర్శలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఈ 69 మంది తొలగింపు అనేది కేవలం ఆరంభం మాత్రమే. విద్యుత్ శాఖలో ఇంకా వందలాది మంది ఇలాగే నకిలీ పత్రాలతో కొనసాగుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి? సదరు ఏజెన్సీల యజమానులకు, రాజకీయ నేతలకు ఉన్న సంబంధాలేంటి అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. సీఎండీ జారీ చేసిన ఈ నోటీసులు విద్యుత్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే సీఎండీ శివశంకర్ లోతేటి సంబంధిత ఏజెన్సీలకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. నకిలీ సర్టిఫికెట్లు ఉన్నవారిని వెంటనే విధుల్లోంచి తొలగించడమే కాకుండా దీనికి కారణమైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. అంతేకాకుండా వీరిని విధుల్లోకి తీసుకున్న ఏజెన్సీల బాధ్యతపై కూడా విచారణ జరగనుంది. ఒకవేళ ఏజెన్సీలు కావాలని ఈ తప్పు చేసినట్లు తేలితే వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఏపీఎస్పీడీసీఎల్లో జరిగినటువంటి ఈ ప్రక్షాళన అటు అక్రమార్కులకు హెచ్చరికగా మారింది. అయితే కేవలం ఉద్యోగాల నుంచి తొలగిస్తే సరిపోదని, వీరి వెనుక ఉన్న పెద్ద తనకాయలను కూడా చట్టం ముందు నిలబెట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఇంకా ఎంతమంది మెడకు చుట్టుకుంటుందో వేచి చూడాలి.